అందరికీ వందనాలండి. అందరు బాగున్నారు కదా? కొంచెం మీ నుండి ఒక వారం 2 వారాలు క్షమించండి. మంచిది. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు, అమ్మగారికి, అయ్యగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళ్దాము. మొదటి దినవృత్తాంతం 1వ అధ్యాయము 44వ వచనం. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాం. బెలా చనిపోయిన తరువాత బొస్రా ఊడువైన జెరహు కుమారుడైన యోవాబు అతనికి బదులుగా రాజు అయ్యిండు. హల్లెలూయా. ఇక్కడ ఒక పట్టణము మనకు కనిపిస్తా ఉంది, ఒక రాజు మనకు కనిపిస్తా ఉంది. బొస్రా ఊరువాడైన జెరహు కుమారుడైన యోవాబు అతనికి బదులుగా రాజు అయ్యిండు. బొస్రా ఇక ఎదోము పట్టణమునకు దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామం. అయితే ఎదోము అనగా ఎదోము దేశము అంటే శపించబడినది. ఎదోము శపితమైనటువంటి ప్రదేశం. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఈ సమయంలో శపితమైనటువంటి మన జీవితములలో, ఎన్నిక లేనటువంటి మన జీవితములో, అర్హత లేనటువంటి మన బ్రతుకుల్లో ఆయన శ్రేష్టమైనటువంటి వారిని లేవనెత్తాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎదోము దేశము శపించబడినదే. మూల భాషలో ఈ యొక్క బొస్రాని ఏమంటారు? బుసేరియా అని కూడా అంటారు. బొస్రా అనగా గొర్రెల దొడ్డి అని అర్థం. గొర్రెల దొడ్డి. ఈ యొక్క గొర్రెల దొడ్డిలో నుంచి మాట్లాడుకున్నటువంటి మాటలు మనం ఎదోము దేశములో ఉన్న ఆ యొక్క శపితమైనటువంటి దేశములు నుండి రాజుల్ని ఏలబోయినటువంటి వారు లేవబోతా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినము నీ గృహములో కూడా, నీ యొక్క పట్టణములో కూడా శపితమైనటువంటి ప్రదేశం అనుకుంటున్నారేమో, శపితమైనటువంటి కుటుంబం అనుకుంటున్నారేమో. మా వంశస్థులు కూడా ఆలోచన చేస్తే చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే, మా వంశస్థులందరూ కూడా శపితమైనటువంటి వారు. కొంతమంది చెప్పిన మా దేశము చాలా శపితమైనటువంటిది అని మాట్లాడుకున్నటువంటి సంభాషణలో మనం వింటూనే ఉంటాము. మొన్న ఈ మధ్య ఒక అన్యుడైనటువంటి సేవకుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. నన్ను వాక్యానికి పిలిచారు, నేను వెళ్ళాను. అయితే అతను చెప్పినటువంటి మాట ఏమిటంటే, మా వంశంలో అందరూ కూడా, పుట్టినటువంటి వారందరూ కూడా ఏ శిక్షము చేతను, ఏ యొక్క శాపము వెంటాడుతుందో మాకు తెలియదు కానీ అన్నాడు. మా కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చనిపోతూనే ఉన్నారు. ఎవరు కూడా యొక్క భూమి మీదకి రాగానే వారు జీవం కలిగి ఉండటం లేదు. మరి ఏ శాపము మమ్మల్ని వెంటాడుతుందో మాకు తెలియట్లేదు. అయితే దేవుడు మా జీవితంలో ఒక మేలు చేశాడు. నేను పుట్టిన తర్వాత ఆ యొక్క శాపం అనేటువంటిది ఆగిపోయింది. నేను జీవించాను. నాకంటే ముందు పుట్టిన వారందరూ కూడా ఏమైపోయారంటే, వారందరూ కూడా తల్లి గర్భములో పుట్టిన తర్వాత చనిపోయారు. కానీ నేనైతే సజీవుడిగా ఉన్నాను. అయితే నేను ఎదిగే కొలది ఒక దినం వచ్చింది. ఆ దినము దేవుడు శిలువ దర్శనము ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. శిలువ దర్శనము ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను సేవ చేయటము ప్రారంభించాను. ఎప్పుడైతే
దేవుడు నా మీద ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశమును పెట్టుకున్నాడు, అప్పుడు మాత్రమే నాకు జీవము కలిగిందేమో. మరి నేను పుట్టక మునుపు పుట్టిన వారందరూ ఏమైపోయారు? నేను ఒక అన్యుని కుటుంబము నుంచి వచ్చేది. అయితే వారందరూ దేవుని గుర్తెరగలేదా? లేకపోతే ఎందుకు ఈ శపితము మా మీదకు వచ్చిందో మాకు అర్థం కాలేదు. కానీ నాకైతే మాత్రము దేవుని శిలువ దర్శనము నాకు విలువ తెచ్చింది అన్నాడు. నాకు జీవమునిచ్చింది. నా కుటుంబస్తులందరూ కూడా ఏ ఒక్కరూ కూడా భూమి మీద బ్రతకటం లేదు కనుక ఇక వీడికి కూడా బ్రతుకురని అనుకుని ఉండొచ్చు కదా. అయితే నేను ఎదిగిన తర్వాత నన్ను బట్టి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము నా మీద ఉందేమో. అందుకే దేవుడు శిలువ దర్శనము ద్వారా నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో అప్పుడు నా జీవితంలో ఏమొచ్చేసిందంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం వచ్చేసింది. ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు నన్ను దర్శించింది. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను చేయబడ్డాను. అంతకుముందు నాకు విలువ లేదు, ఘనత లేదు, శాపం వెంటాడుతుంది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు నన్ను దర్శించాడో, ఇదిగో నిన్ను చూడండి, ఇంతటి పరిచర్య చేస్తా ఉన్నాను, ఇంతమందికి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాను. చూడండి అమ్మగారు, ఈ దినము నా సాక్ష్యం ద్వారా నేను మీకు చెప్తున్న మాట, దేవుడు నన్ను దర్శించాడు కనుక నా శాపమంతా కూడా కొట్టివేయబడింది. ఈ ఎదోము యొక్క దేశము కూడా శపించబడినది. అయితే దేవుడు అంటున్నాడు, ఏదైతే శపించబడిందో, ఏదైతే ఎన్నిక లేనిదో, ఏదైతే అర్హత లేనిదో, ఏ పట్టణమైతే యోగ్యత లేనిదో, ఆ యొక్క పట్టణములో నుంచే రాజులను ఏలబోయేవాడు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క పట్టణములో నుంచే రాజులను ఏలబోయేవాడు వస్తా ఉన్నాడు. ఈ దినము నీ గృహములో నుంచి కూడా రాజులను ఏలబోయేవాడు రాబోతా ఉన్నాడని గ్రహించవలసిందిగా మనం మాట్లాడతాం. ప్రియమైన దేవుని వాక్యము మనం పట్ల మాట్లాడుచున్నటువంటి మాటను మనము చాలా అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. ఆ బిడ్డ సాక్ష్యం చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు అతడు దేవుని యొక్క వాక్యము చెప్తా ఉన్నాం కదా, ఆ సంఘమునికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? శిలువ దర్శనము అని పెట్టాడు. శిలువ దర్శనం. కనుక ఈ యొక్క ఎదోములో కూడా మనము చూసుకున్నట్లయితే జరాహు అతనికి బదులుగా రాజాయను. అయితే అతని రాజుల గురించి మనం మాట్లాడుకోవటం లేదు, కానీ మనము ఈ దినము ఎన్నిక లేనటువంటి వారిలో కూడా ఆయన రాజులను ఏలబోయే వారిగా చేయబోతా ఉన్నాడు. రాజ్యములను ఏలబోయే వారిగా చేస్తా ఉన్నాడు. అయితే ఇంకొక మాట చూసుకుందాం మనము. మీకా గారు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. మీకా గారు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యాకోబు సంతతి తప్పక అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలు వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలంలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారంగా కూడుదురు. హల్లెలూయా. విడిచిపెట్టబడిన వారు, ఇక్కడ ఈ వాక్యము మనకు సెలవిస్తా ఉంది. విడిచిపెట్టబడిన వారును, ఎన్నిక లేని వారును కూడుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలు సమకూడుట ఇష్టపడటం లేదు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? నేను సమకూరుస్తాను. మొదటిగేమో
ఎన్నిక లేని వారిని, శపించబడిన వారి దానిలో నుంచి ఆశీర్వాదించే బిడ్డలుగా నేను చేస్తానంటున్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు ఆయన? ఎన్నిక లేని వారిని, విడిచిపెట్టబడిన వారిని సమకూరుస్తాను అంటున్నాడు. సమకూర్చేటువంటి దేవుడు. ఈ యొక్క బొస్రా అన్న మాట మీకు మొదటిలో చెప్పాను, గొర్రెల దొడ్డి అని అర్థము. పరిశుద్ధ గ్రంథములో ఈ మాట 9 సార్లు రాయబడి ఉన్నది. 9 సార్లు రాయబడినటువంటి మాటను గురించి నేను మాట్లాడటలేదు, కానీ ఈ దినం 3 మాత్రమే మనతో పంచుకుంటా ఉన్నాను. 9 సార్లు రాశాడు ఈ మాటను, బొస్రా అని. కనుక ఇక్కడ ఈ మాట అంటున్నాడు కదా, సమకూరుస్తాను. మీరులో ఒంటరి అయిన వారును 1000 మందిని చేస్తారు. ఒక లెక్కల టీచర్ గారు అన్నారంట, బాబు 3 + 3 ఎంత? 6 అన్నాడంట. 4 + 2 ఎంత అంటే నాకు అర్థం కావట్లేదు అంటున్నాడంట. ఈ దినాల్లో మనుషులు కూడుకొనుట ఇష్టపడటం లేదు, సమకూర్చబడుట ఇష్టపడటం లేదు. దేవుడు అంటున్నాడు కదా, మీరు సమకూర్చబడాలి, సమకూర్చబడాలి. పరిశుద్ధాత్మ సమకూర్చబడినప్పుడు సంఘము పరిశుద్ధాత్మను పొందుకుంటారు. సమకూర్చబడినప్పుడు మనుషులు ఆదరణ పొందుకుంటారు. ఈ రోజుల్లో ఒక్క ఆదివారము పోగొట్టుకుంటే మరలా ఆదివారము రావటానికి మనకు 14 రోజులు పడతా ఉంది. మనం మరలా సంఘములో కూడుకునేటప్పటికి 14 రోజులు అవుతుంది. ఎన్నడైనా ఆలోచన చేసాము మనం? ఎన్నడైనా మనము ఈ విషయాన్ని మనం ఆలోచన చేసామా? మనము విడిచిపెట్టుట ఇష్టపడతా ఉన్నాం, కూడుకోవటానికి ఇష్టపడటం లేదు, సమకూర్చబడటానికి ఇష్టపడటం లేదు. సమకూర్చబడుట దేవుని యొక్క బిడల లక్షణము. అయితే ఇక్కడ ఈ మాట అంటున్నాడు కదా, మనకి ఇంకోసారి చదువుకుందాం మనము. మీకా గారు రాసినటువంటి 2వ అధ్యాయము 12వ వచనం. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేసేదను, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలను కూడినట్లు వారిని సమకూర్చును, తమ మేత స్థలములు వారిని పోగు చేయుదును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. హల్లెలూయా. ఇక్కడ శేషించిన వారిని సమకూరుస్తానంటున్నారు. ఈ దినంలో అందరూ మైనస్లు కోరుకుంటా ఉన్నారన్నమాట. వెనకటి దినాల్లో కనుక మనం చూసినట్లయితే ఒక కుటుంబంలో కనీసము 10 మంది, 15 మంది, 12 మంది, 6 7 సంతతి ఉండేవాళ్ళు. ఈ దినాల్లో సంతానాన్ని మనం చూస్తే కుటుంబాల్లో కొదువైపోతా ఉన్నారు, చెదరిపోతా ఉన్నారు. కుటుంబముగా సంఖ్య తగ్గిపోతా ఉంది, సంఘముగా సంఖ్య తగ్గిపోతా ఉంటుంది. సంఘముగా కూడుకోవటానికి ఇష్టపడటంలా. అందుకే అంటున్నాడు ఇక్కడ ఆయన, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేస్తాను. యాకోబు సంతతి అంతా కూడా చెదిరిపోవుట మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చెదను. సమకూర్చువాడు ఆయన, సమకూర్చువాడు. ఈ దినము పరిశుద్ధ గ్రంథమును కుటుంబముగా కూర్చొని సమకూర్చబడి చదివి ఎంతకాలమైంది? దేవుడు భూమి మీద తన పిల్లలను ఆయన ఒంటరి అయిన వారిని 10,000 మందిగా చేయగలిగిన వాడు. విడిచిపెట్ట వారిని సమకూర్చేటువంటి దేవుడు. సమకూర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు.
సమకూర్చాడు. కూడుకొనుట మానుకుంటున్నారు ఇప్పుడు కొందరు. మానుకోవటం ఆయనకి ఇష్టము లేదు. అందుకన్నాడు, యాకోబు సంతతిలో చెదిరిపోయిన వారిని, ఇశ్రాయేలును నేను పోగు చేసేదను, తప్పిపోయిన మరలా తీసుకొస్తాను. ఆ దినాల్లో యాకోబు సంతతి, ఆ సంతతి గురించి మనం మాట్లాడుకుంటే చాలా సబ్జెక్టు ఉంటుంది. అయితే మనము ఈ దినము విడిచిపెట్టబడిన వారిని ఆయన సమకూర్చేవాడని మనము మాట్లాడుకుంటాము. అయితే హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజములో కూడుట మానుక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఇలాగ చేయుచు, ప్రేమ చూపుటకు, సత్కారములు చేయుటకు ఒకరినొకడు పురుకొనుపలని ఆలోచింతును. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులు రాసినటువంటి పత్రిక ఆ సంఘమునకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు కూడుకొనటం అనుకుంటున్నారు, కొందరు ఏం చేస్తా ఉన్నారంట, ఒకరినొకరు హెచ్చరించుకునుట మానుకుంటున్నారు. అయితే అంటున్నాడు కదా, ఒకరిని ఒకరి ఎడల ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. చూడండి, ఉదయకాలం అమ్మగారు అయ్యగారు నేను చూసుకున్నారు లేరని ఉదయాన్నే కాల్ చేసి సమకూర్చబట్టానికి ఎంత పురికొలుపు, ఎంత సమయము కేటాయించి వారు ఈ పనిని 366 రోజులు కూడా ప్రయాసతో చేస్తా ఉన్నారు. ఎందుకు? దేవుని పిల్లలు సమకూర్చబడుట ఇష్టం ఆయనకి. దేవుని పిల్లలు సమకూర్చబడి ఆయన్ను ఆరాధించుట ఇష్టం ఆయనకి. కనుక మన జీవితంలో కూడా మనము సమకూర్చవలసినటువంటి వారమై ఉన్నాము. మూడవదిగా ఏం చేస్తా ఉన్నంటే, మనము దినదినము కూడా ఆయనకు యొక్క హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకును గుడారములో సేవ చేయ వారికి అధికారము లేదు. అయితే వేటి రక్తము పాప పరిహార్థ బలిగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకునికి చేత తేబడిను ఆ జంతు కళేబరములను శిబిరములకు వెలుపట దహించబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. ఈ మాట మనము చూసినట్లయితే, మనము బలి అర్పించేటువంటి వారముగా ఉండాలని, బలిపీఠములను కట్టేటువంటి వారముగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఫస్ట్ మాట బలి అర్పించే వారముగా ఉండాలని అన్నాను. బలిపీఠము కట్టవలసినటువంటి వారముగా మనం ఉండాలి. పాత నిబంధన కాలములో మనము చూసినట్లయితే దహన బలి, సమాధాన బలి, నైవేద్యము బలి, పాప పరిహార బలి అర్పించేటువంటి వారు పాత నిబంధన కాలము. అయితే ఈ బలిపీఠము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని ఎదుట శ్రమ పొందింది. చూడండి, బలిపీఠము కట్టినప్పుడు అబ్రహాము 4 బలిపీఠములు కట్టాడు. ఆ బలిపీఠములు బలి అర్పించాడు. అన్ని బలుల కంటే శ్రేష్టమైన బలి దహన బలి. ఈ దహన బలికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే,
దహన బలి అరికాళ్ళు మొదలుకు నన్నెత్తి వరకు సమస్తమును కూడా ఏమవుతా ఉంటుందంటే కాల్చబడుతుంది. అయితే మనము ఏమి చేయబడాలి? బలిపీఠము మీ అర్పించేటువంటి వారు రూపాంతరము పొందుతాం. మనము రూపు మారిపోతూ ఉంటుంది, మన రంగు మారిపోతూ ఉంటుంది, మనము బుగ్గి అయిపోతాము, మనము అగ్నిలాగా మారిపోతాము. మార్పు లేని వారి కోసము యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే వెలుపట శ్రమ పొందినాడు. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి మనం రావాలి. మొదట మనము శపించబడిన వారము, రెండవదిగా మనము ఎన్నిక లేని వారము, సమకూర్చి ఒంటరి అయిన వారిని సమకూర్చాడు. శపితమైనటువంటి వారిని ఆయన ఏం చేశాడంట? ఆయన శపితమైనటువంటి వారిని రాజులుగా చేశాడు. రెండవదిగా ఎన్నిక లేని వారిని సమకూర్చాడు. మూడవదిగా ఆయన మన నిమిత్తము బలి అయిపోయాడు. అయితే మనము పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్తము చేత కడగబడినప్పుడు మనం ఏమైపోవాలంటే మన రూపు మారాలి, మన రంగు మారాలి, మనము ఏమైపోవాలి? బుగ్గి అయిపోవాలి. అప్పుడు మనము పరిశుద్ధముగా అగ్నిలాగా కనిపిస్తాం, అగ్నిలాగా కనిపిస్తాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, దహన బలి ఏమైపోతుందంట? అరికాళ్ళు మొదలుకుని నన్నెత్తి వరకు కూడా దహించబడుతుంది. బలిపీఠము మీద అబ్రహాము 4 బలిపీఠములు కట్టి గొర్రె పిల్లను అర్పించేటువంటిప్పుడు ఆయన సమస్తమును కూడా కాల్చబడ్డాడు. యేసు ప్రభు మా గొర్రెకు సాదృశ్యముగా ఆయన స్వరక్తమిచ్చి మనల్ని విమోచించాడు, విడుదలిచ్చాడు, మనల్ని ఆయన సమకూర్చాడు. యాకోబు సంతతి వారైన చెదరిపోయిన ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే, సమకూర్చువాడు ఆయన మాత్రమే మన జీవితములో కార్యములు చేయగలడు. ఇంకా దేవుని నమ్ముకుని ఇంకా రూపు మారకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా కనిపించండి వారు దేవుడు పెట్టిన రూపు కంటే ఏదో రూప అలంకరణ మార్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుడులో పిల్లలు, ఆయన పిల్లలు ఎప్పుడు కూడా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి బిడ్డలు ఆయన రూపములో కలిగి ఉంటారు, ఆయన యొక్క రూపమును కలిగి ఉంటారు. అందుకే అన్నాడు, పరిశుద్ధపరచుటకు, మన ప్రజలను పరిశుద్ధపరచుటకు ఆయన వెలుపట శ్రమ పొందాడు. నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకు, నిన్ను నన్ను శపించబడిన వారిని విడిపించుటకు, దూరముగా పారిపోయిన వారిని సమకూర్చుటకు ఆయన స్వరక్తమిచ్చి నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన శ్రమ పొందాడు, గాయపరచబడ్డాడు, వెలివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. తన స్వరక్తము నీకు నాకు విలువ తెచ్చింది. తన రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది. తన రక్తము మనల్ని విమోచన చేసింది. విమోచన, విడుదలిచ్చాడండి. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు విలువ ఇచ్చాడండి. శపితమైన మన బ్రతుకులను, దూరస్థులమైన మన బ్రతుకులను విడిచి పెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. కానీ ఆయన సమీపముగా వచ్చి నిన్ను నన్ను ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన సమీపముగా చేస్తా ఉన్నాడు. ఈ సత్యమును నమ్ముతావా? ఈ ఉదయకాల సమయంలో అయా శపించబడిన దేశముల నుంచి నన్ను పిలిచావు, అయా చెదిరిపోయిన నా బ్రతుకులను సమకూర్చుటకు నీవు ఎంత గొప్ప త్యాగమును చేశావు. నా నిమిత్తము బలైపోయావు ప్రభు. ఇంకా నేను భక్తిపరుడును భక్తిపరురాలని చెప్పుకుంటున్నాను, కానీ నా రూపు మారలా, నా రంగు మారలా, నా స్థితి మారలా.
నా గతి మారలా. ఇంకా నా జీవితము ఎలా ఉందంటే, క్రీస్తును అంగీకరించినట్లుగా ఏం చేస్తా ఉన్నానంటే, నన్ను నేను కనుపరుచుకుంటా ఉన్నాను ప్రజలకు. నేను నీ స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించావు, నేను విలువ పెట్టి కొనబడినదాన్ని, నా నిమిత్తము దహించబడ్డావయ్యా, నా నిమిత్తము వలవబడ్డావయ్యా, నా నిమిత్తము దున్నబడ్డావయ్యా. నేను ఇక నీ వ్యక్తినయ్యా, నీ దాననయ్యా, నీ వాడనయ్యా, నేను నీ కుమారుడను, నీ కుమార్తెనయ్యా. నన్ను నీ రూపులోనికి మార్చవా, నన్ను నీ స్వరూపంలోనికి మార్చవా. నా స్వభావమును, నాకున్నటువంటి స్థితిని అంతటిని కూడా అయ్యా బుగ్గి చేసేసి అండి అగ్ని కణములాగా మార్చబడాలి. అనేక మందికి వెలుగునిచ్చేటువంటి వ్యక్తిగా మార్చబడాలి. అనేక మందికి నేను వెలుగుమై దీపముగా నిండాలి. అటు రీతిగా నన్ను మార్చవని ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క కృపను కోరుకుంటారు, ఆయన కనికరమును కోరుకుంటారు, ఆయన వాత్సల్యత చూపక మానేటువంటి దేవుడు కానే కాదు, కానే కాదండి. ఆయన వాత్సల్యత చూపించేటువంటి గొప్ప దేవుడు అండి. అందుకే అంటున్నాడు, తన స్వరక్తము చేత ఆయన తన పిల్లలను ఆయన ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధపరచుటకి, పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఇష్టపడతాడు. ఇంకా దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటూ రంగు మారలేని స్థితిలో ఉందేమో, రూపు మారలేని స్థితిలో ఉందేమో, సిద్ధపడదాం, విడిచిపెడదాం, పరిశుద్ధపరచుదాం, పడుటకై సాగిల పడదాం. పరిశుద్ధ జనాంగముగా మనం ఉండాలండి. పరిశుద్ధమునకు పిల్లలంగా మనం ఉండాలండి. పరిశుద్ధుడండి మన తండ్రి, మనల్ని రక్షించిన దేవుడు పరిశుద్ధుడండి. గొర్రెలో ఆఫ్రికాలోనో ఎక్కడో చూసినట్లయితే ఎలా సమకూర్చబడితే తెలుసండి, చక్కగా పడుకొని వాటి తల కింద వాలించేసి ఆ ఎండకి ఆ శరీరములో వెంట్రుకలు భారముగా ఉంటాయి గనక ఎండకి ఆ వాటిని చూపిస్తూ పడుకుంటాయండి. సమకూర్చుట కూడుకునట అవి మానుకోవు. మనము కూడా ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా సమకూర్చబడాలని ఇష్టపడుతున్నాం. ఆయన యొక్క శిలువ విలువ గుర్తెరిగినటువంటి వారముగా ఉండాలి. మన నిమిత్తము ఆయన ఏమైపోయాడు, దహించబడ్డాడు, కొట్టబడ్డాడండి. యేసు ప్రభు గురించి ఎన్నిసార్లు, ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరములు ప్రకటించిన ఆ వెల చెల్లించలేనటువంటి వారమండి. మనం చెల్లించలేనటువంటి వారమండి. పరిశుద్ధ రక్తము ఎక్కడైనా మంచి వ్యక్తికి చెల్లించటం అంటే అది మంచిదేనండి. అర్హత లేని వ్యక్తికి, సామర్థ్యత లేని వ్యక్తికి, పాపములో బ్రతుకుతున్న వ్యక్తికి, శపితము చేత మరి వీడవబడుతున్నటువంటి వ్యక్తికి పరిశుద్ధ రక్తము చిందించి విలువ తెచ్చాడండి. పరిశుద్ధ రక్తము తెచ్చి ఘనత తెచ్చాడండి. ఆయన రక్తము ఎంత ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ రక్తము పాపినైనా నా కొరకు చిందించబడింది. శపితమైన నా బ్రతుకులో ఆశీర్వాదమును తీసుకొచ్చి పెట్టిందండి. ఇంకా మనము క్రైస్తవులమని, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అలాగ ఉండటానికి వీల్లేదండి. లోకస్తుల వలె, వెలుపటి వారి వలె ఉండటానికి వీల్లేదు. లోపటి వారి వలె ఉండాలి.
చూడండి, బిడ్డలు దేవుని పిల్లలని చెప్పుకుంటూ కూడా వస్త్రధారణ మారదు, రూపు మారదు, పద్ధతులు మారవు, మాటలు విధానాలు మారవు, చమత్కారం యొక్క పలుకులు మానరు. యథాస్థితిగా ఏం చేస్తూ ఉంటారంటే, పల్లెటూరులో గనక మనం చూసినట్లయితే గడ్డి కోసుకోవటానికి అని వెళ్తారు, మరలా ఏం చేస్తారు, ఆ ఉన్నటువంటి ఆ కూరగాయలను కోసుకుని గడ్డిలో పెట్టుకుని వచ్చేస్తూ ఉంటారు. మరలా ఏం చేస్తారు, ఆదివారం రంగాల్ని దేవుని మందిరానికి వెళ్తారు. మానుకోరు. ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేస్తారు, మరలా లంచం తీసుకోవటం మానటం లేదు. దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆయన పిల్లల్ని ఆ మంచి స్థానాల్లో పెడతా ఉంటే ఏం చేస్తారంటే 70,000కు 80,000కు ₹1,00,000 కక్కుర్తి పడి దేవుని బిడ్డలని కూడా మరచిపోయి పరిశుద్ధ జనాంగమని కూడా వారు ఆ యొక్క లంచములకు అలవాటు పడిపోయి చేతులు చాసి లంచాలు తీసుకుంటారు. విలువ పోతా ఉంది. ఒకప్పుడు కనీసము ఇంటిలో ఆ వ్యక్తి స్కూల్కి వెళ్ళటానికి కనీసము కూడా పండుగ దినం వస్తే మంచి షర్ట్ వేసుకుని స్కూల్కి వెళ్ళటానికి కూడా అర్హత లేని వ్యక్తి తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే మంచి సీట్లో కూర్చోపెట్టాడు. అయితే ఈ దినము ఆ సీటు ఇచ్చినటువంటి దేవుణ్ణి మరచిపోయి లోకములో ఉన్న వాటి కోసం ప్రయాసపడతా ఉన్నారు. సమాజంలో విలువ పోతా ఉంటుంది, కుటుంబంలో విలువ పోతా ఉంటుంది, అయినా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నారు. పరిశుద్ధమైన పిల్లలుగా ఆయన ఉండాలని ఇష్టపడతా ఉంటే ఆయన పిల్లలంగా ఉండటానికి ఇష్టపడకుండా వారి స్వసిత్తమును చేయటకు ఇష్టపడతా ఉన్నారు. అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఏమనంటే మీరు పరిశుద్ధమైన జనాంగముగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి పిల్లలంగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మన జీవితంలో మన రూపము మార్చుకుందాం, రంగు మార్చుకుందాం, మనము ప్రభు సన్నిధిలో పరిశుద్ధముగా చేయబడదాం, అగ్నిగా మార్చబడదాం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము. సమకూర్చుకొనుటలో సమసిపోయిన వాడు, నలుగగొట్టబడిన వాడు, విరగగొట్టబడిన వాడు, తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేని వానిగా ఎంచబడిన వాడు, వదకు తేబడిన గొర్రెపిల్ల, నిన్ను నన్ను తండ్రితో సమకూర్చుట కొరకు సమస్తమును నష్టపరుచుకున్నవాడు, మనము సమస్తము తండ్రి యొద్ద పొందుకొనుట కొరకు
సమృద్ధి జీవము కలిగి ఉండుట కొరకు, సంపూర్ణత, పరిపూర్ణత, పరిశుద్ధతలో నిలిచి ఉండుట కొరకు ప్రభు మన కొరకు వ్యసనాక్రాంతుడుగా మారిపోయెను. మనలను తండ్రితో సమాధానపరచుటకు, సంధి చేయుటకు, సమకూర్చుటకు, శపితమైన ప్రాంతములలోనే, శాపగ్రస్తమైన బ్రతుకులలోనే చచ్చిన వారి వలె పడి ఉన్న మనలను పరిశుద్ధ ప్రభువు నీతిమంతుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను గదా, నిన్ను నన్ను సమకూర్చవలెనని శ్రేష్టమైన సందేశముతో మన మధ్యకు వచ్చిన దైవజనురాలిని బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. జాన్సన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించుకొని హిందీ సభలోనికి వెళ్తాము. ఓవర్ టు జాన్సన్ గారు. పరిశుద్ధుడైన నీకు వందనములు తండ్రి. నా యేసయ్య నీకే స్తుతులైన నీకే స్తోత్రం. ప్రభువా నీకు వందనములు తండ్రి. ఇదిగోనైనా ఎన్నిక లేని వారి మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. అర్హత లేని మాకు అర్హత ఇచ్చావు ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు. ఎడబాప కలిగిన మా జీవితాలకి మరలా తిరిగి సత్సంబంధాన్ని కుదుర్చుకున్నావు, సమకూర్చుకున్నావు. చెదిరిపోయిన ఏకనైనా ప్రభు జీవితాలను ప్రభు నీ కృప చేత, నీ ప్రేమ చేతనైనా ప్రభు మరలా సమకూర్చావు ప్రభు. ఇదిగో నాయనా ప్రభు, నా ఇస్తానైనా ప్రభు మా కొరకు నువ్వు ఎంతో నాయనా ప్రభ మరణ వేదన రోదన ప్రభ చెందావయ్యా. కేవలం ప్రభునైనా నీతోనైనా ప్రభునైనా సంబంధాన్ని ప్రభ కుదుర్చుకోవటానికి, నీ బిడలుగా చేసుకోవటానికి ఎంతో నాయనా ప్రభ నువ్వు త్యాగం చేస్తావు. అయితే దా త్యాగానికి ప్రతిగా నాయనా ప్రభా మా జీవితంలో ఒక గొప్ప నూతన మార్పు అడుగుచున్నావు అయ్యా. నువ్వు ఆశించిన మార్పు, నువ్వు నైనా ప్రభా సంతోషించిన గొప్ప మార్పు ప్రభా మా జీవితాల్లో ఇంకా కలగటానికి మాకు సహాయం దయచేయండి. అనేక మందుల ప్రభనైనా మార్పు చూసే గొప్ప మనోనేత్రాలను తెరవండి అయ్యా నాయన. మా యొక్క బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, ఆత్మీయులు ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభనన్న. ప్రతి ఒక్క హృదయాల ప్రభ వారి జీవితాలు మారటానికి నన్ను మా సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి, మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు మా అందరి జీవితాల ప్రభా నీకింకా మహిమాపూర్వకంగా, నీకింకా ఘనతపూర్వకంగా ప్రభా మార్పు చెందటానికి నన్ను సహాయం దయచేయమని నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం తెలుపుకుంటూ ఇది నడిపిస్తున్న ప్రభ నీ దాసులు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇంకా నీ నూతన ప్రణాళికల ప్రభ వారి యందు స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభ. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిచర్యలను ప్రభ అయ్యా నువ్వు చూసే పరిచర్య మాత్రమే మేము చేయటానికి సహాయం దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ఉదయింప చేయునుగాక, మనందరిని కాపాడునుగాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము మనలను తండ్రితో సమకూర్చుకొని, ఎన్నిక లేని స్థితిలో ఉన్న మనల్ని ఎన్నుకొని పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా చేయుటకు, ఆయన రాజ్యంలో ఎల్లకాలము మనము ఆయనతో పాటు సదాకాలం ఉండుటకు, మనందరినీ కొనిపోవుటకు త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభుల వారి దినము వరకు సర్వదా సదాకాలము పరిశుద్ధులకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. జయమ్మ గారు చాలా చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. పద్మావతి గారు వందనాలండి. జాన్సన్ గారు వందనాలు. వాణిశ్రీ గారు వందనాలు. డేవిడ్ రాజయ్య గారు వందనాలండి. పేరు పేరు వరుసన అందరికీ శుభములు. ఈ మాసపు వాగ్దానము 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. దయచేసి చదువుకోండి. రోజుకొకసారైనా. దేవుడు మనలో ఉన్నవాడు ఎంతటి బలవంతుడో, ఎంతటి బలమైన కార్యాలు చేసి మనలను కాపాడుకుంటాడో ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నట ద్వారా మనము అనుభవం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుగు సభ ముగిసింది. हिंदी सभा प्रवेशिस्तुन्नामु। आइए हिंदी सभा में प्रवेश करेंगे ओपनिंग प्रार्थना के साथ। विश्वनाथ प्रसाद जी हैं वेस्ट चंपारण बिहार से।